నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఆదర్శ నియోజకవర్గంగా ఉస్నాబాద్ను తీర్చిదిద్దుతాం. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. చిగురుమామిడి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం. వంద శాతం పల్స్ పోలియో పూర్తి చేయాలి. 2 రోజుల్లో లక్ష్యం చేరుకోవాలి. సంబంధిత అధికారులకు కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా. ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె. వరంగల్లో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. బీజేపీ సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపల్లిలో యూరియా కోసం రైతులు ఆందోళన. యాపద్దు పాత పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్. కొండగట్టులో ఘనంగా గిరి ప్రదక్షిణ. మొక్కలు నాటి సీడ్ బాల్స్ విసిరే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన భక్తులు. ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొని అర్హులైన వారి పేర్లు ఓటర్ లిస్టు నుంచి గల్లంతు కాకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కోహెడాలో ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించి బిఎల్ఓ బిఎల్ఏలతో మాట్లాడారు. 2002-2025 ఓటర్ జాబితా అనుగుణంగా ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల సవరణ ప్రక్రియ జరుగుతుందని, బిఎల్ఓలు ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారం నింపాలి, మీ ఓటు లిస్టులో గల్లంతు కాకుండా చూసుకోవాలని సూచించారు. ఉస్నాబాద్ నియోజకవర్గంలో 60,000 ఓట్లు తటస్థంగా ఉన్నాయని, రాష్ట్రంలో దాదాపు 1 కోటి ఓట్లు తటస్థంగా ఉన్నాయని, తటస్థంగా ఉంటే ఓట్లు పోయినట్టు కాదన్నారు. మనం ఫారం నింపి ప్రూఫ్స్ చూపెట్టి ఓట్లు పోకుండా చూసుకోవాలన్నారు. జూలై 31న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వస్తుందని, అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా పోకుండా బిఎల్ఏ బిఎల్ఓలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు మన ఆయుధం, ఒక ఓటు కూడా పోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. ఆ ఫారం దానికి సంబంధించినటువంటి ఫామ్ నింపి మీ ఓటర్ లిస్టుల్లో గల్లంతు కాకుండా చూసుకోవాలని కోరుతా ఉన్నా. ఇప్పటికే రాష్ట్రంలో 1 కోటి ఓట్లు తటస్థంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కూడా 2002-2025 ఓటర్ లిస్టుకు సంబంధించి 61,000 ఓట్లు తటస్థంగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రతి ఓటరు, ప్రతి గ్రామ పౌరులు తమ ఓటు హక్కును బిఎల్ఓను సంప్రదించి ఆ ఫామ్ నింపి రేపు జూలై 31 వచ్చే డ్రాఫ్ట్ లిస్టులో ఉండే విధంగా చూసుకోమని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా బిఎల్ఓలు బిఎల్ఏలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక్క అర్హత కలిగిన ఓటర్ మిస్ కాకుండా ఉండే విధంగా తగిన విధంగా పనిచేయాలని, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ఓటు హక్కు అనేటువంటిది చాలా ముఖ్యమైనది కాబట్టి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఓటు హక్కు కాపాడబడాలి. ఓటు హక్కును 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసి 100% లక్ష్యాన్ని పూర్తి చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆదేశించారు. చిగురుమామిడి మండల కేంద్రంలో 5 ఏళ్లలోపు వయసు గల పిల్లలు ఉన్న ఓ ఇంటిని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సందర్శించారు. ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియోలో పోలియో చుక్కలు వేయించారా లేదా అని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆశా ఏఎన్ఎంలతో పల్స్ పోలియో గురించి ఆరా తీశారు. గ్రామంలో 5 ఏళ్లలోపు ఉన్న పిల్లల సంఖ్య, పోలియో చుక్కలు వేసుకున్న వారి శాతం తదితర వివరాలు అడిగారు. సోమ మంగళవారాల్లో ప్రతి ఇంటిని సందర్శించి పోలియో చుక్కలు వేయని పిల్లలను గుర్తించాలని, వారికి తప్పక చుక్కల మందు వేయాలని ఆదేశించారు. 100% 5 ఏళ్లలోపు పిల్లలకు చుక్కల మందు వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చుక్కల మందు తీసుకొని వారు ఒక్కరు కూడా ఉండరాదని అన్నారు. వేరే ప్రాంతాలకు ఎవరైనా వెళ్లినట్లయితే అక్కడ పోలియో చుక్కలు వేసుకున్నారో లేదో కనుక్కోవాలని తెలిపారు. ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎస్ఆర్ ఫారాలను పంపించేస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. బిఎల్ఓలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎంతమంది ఓటర్లను మ్యాపింగ్ చేశారని, ఆన్లైన్ ప్రక్రియ ఎలా సాగుతుందని ఆరా తీశారు. ఎస్ఐఆర్పై ప్రజలకు తగిన అవగాహన కల్పిస్తూ ముందుకు సాగితే ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ ఓటర్లతోనూ మాట్లాడారు. ఓటర్లు బిఎల్ఏలకు సహకరించాలని కోరారు. సూపర్వైజర్లు, బిఎల్ఓలు సమన్వయంతో ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడ మండలంలో రైతులతో కలిసి దుక్కి దున్ని విత్తనాలు చల్లారు. ఉస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేశారు. కోహెడ మండలం కూరెళ్ల గ్రామంలో రైతులతో కలిసి దుక్కి దున్ని విత్తనాలు వేశారు. రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు పడి రైతులు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ కూరెళ్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందన్నారు. మనం జరుపుకుంటున్న ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతాంగ సంస్కృతికి ప్రతీక. రైతు కొత్త వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమాతకు ప్రకృతికి నమస్కరించి మంచి పంటలు పండాలని కోరుకునే పవిత్రమైన రోజు ఇది అని తెలిపారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దలు చెప్పారు. ఆ అన్నాన్ని పండించే రైతే ఈ దేశానికి వెన్నుముక్క అని కొనియాడారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం సాగునీటి వసతుల మెరుగుదల, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులందరూ శాస్త్రీయ పద్ధతిలో సాగు చేయాలని కోరారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ నాణ్యమైన విత్తనాలను మాత్రమే ఉపయోగించాలని, నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రకృతి అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధిక దిగుబడులు సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సీజన్లో అన్ని పంటలు క్రిమి కీటకాలు లేకుండా ఆర్థికంగా మంచి రాబడి వచ్చేలా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఇక్కడ కూరెళ్ల గ్రామం లోపల గ్రామ సర్పంచ్, ఇతర మండల పెద్దలందరి సమక్షం లోపల వ్యవసాయ కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించడం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన రైతులందరికీ శుభాకాంక్షలు. ఈ సీజన్లో మీకు సంబంధించి అన్ని పంటలు సమృద్ధిగా, ఎటువంటి క్రిములు కీటకాలు లేకుండా మంచి ఉత్పత్తి వచ్చి ఆర్థికంగా మంచి రాబడి వచ్చే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా ఏరువాక ఈ వ్యవసాయ ప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు. రైతులందరికీ కూడా రైతే దేశానికి వెన్నెముక. రైతు సంక్షేమం కోసం తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. రైతు సంక్షేమం దిశలోనే పనిచేస్తామనే మాట మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ రానున్న ఎన్నికల్లో వరంగల్ మేయర్ను బీజేపీ కైవసం చేసుకునే విధంగా బీజేపీ క్యాడర్ కృషి చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లాలో జరిగిన బీజేపీ సదస్సులో జాతీయ బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రానున్న రోజుల్లో వరంగల్లో మేయర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకునే విధంగా గల్లీలో క్యాడర్ పనిచేయాలని బండి సూచించారు. ప్రతి ఒక్కరూ చైతన్యం వచ్చే విధంగా బూత్ లెవెల్ కార్యకర్తలు కృషి చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. విద్యార్థులు మంచి మార్గంలో నడవాలని, డ్రగ్స్ కు దూరంగా ఉండే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. యువత చదువుకునే సమయంలో డ్రగ్స్ జోలికి పోవద్దని, విద్యార్థులు మంచి మార్గంలో నడవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని సుమంగళి గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ టీంలను ఏర్పాటు చేసిందని అన్నారు. విద్యార్థులు డ్రగ్స్ కి దూరంగా ఉండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. యువతే దేశ భవిష్యత్తు అని, వారు మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటూ తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టుకున్న ఆశలు, నమ్మకాలను నిలబెట్టేలా ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఒకసారి మాత్రమే తీసుకుంటే ఏమవుతుంది అనే నిర్లక్ష్య ధోరణి జీవితాన్ని నాశనం చేసే స్థాయికి తీసుకెళ్తుందని, డ్రగ్స్ కు బానిసైన తర్వాత దాని నుంచి బయటపడడం ఎంతో కష్టమని మంత్రి హెచ్చరించారు. అందువల్ల యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. కళాశాలలు, విద్యా సంస్థలు లేదా పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయం లేదా వినియోగం జరుగుతున్నట్టు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మంత్రి కోరారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరిస్తేనే మత్తు రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనుకోకుండా మత్తు పదార్థాలకు బానిసైన వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డి అడిక్షన్ సెంటర్ల ద్వారా వైద్య చికిత్సతో పాటు కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాంటి
వారు ఎలాంటి సంకోచం లేకుండా ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, జిల్లా కలెక్టర్ పి సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తదితరులతో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం విద్యార్థులతో కలిసి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించి నషాముక్త్ భారత్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఉన్నతమైన చదువునిచ్చే విధంగా గొప్ప సంకల్పంతో ముందుకెళ్తున్న సందర్భాలు కూడా మరి ఈరోజు మా గవర్నమెంట్ స్కూల్స్ చదువుతున్న ప్రైమరీ స్కూల్ చదువుతున్న పిల్లలు కానీ, జిల్లా పరిషత్ పిల్లలు కానీ, గ్రామీణ ప్రాంత పిల్లలందరూ కూడా ఉదయం వెళ్ళి స్కూల్స్కి వెళ్ళాలి. తల్లిదండ్రులు వ్యవసాయం పనికి వెళ్తారు. మరి వారికి బ్రేక్ఫాస్ట్ పరంగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో నుండి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలందరూ కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏదైతే ప్రవేశపెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మంచి బ్రేక్ఫాస్ట్, మంచి భోజనం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయనటువంటి ఆలోచన ఏదైతే వెల్ఫేర్ హాస్టల్స్ చదువుకున్న పిల్లలకు, రెసిడెన్షియల్ చదువుకున్న పిల్లలకు ప్రజావానికి వచ్చే దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించగా అదనపు కలెక్టర్లు అశ్విని తనాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, డిఆర్ఓ స్వామి వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజావానికి మొత్తం 225 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా గృహ నిర్మాణ శాఖకు 102, కరీంనగర్ నగరపాలికకు 62 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలలో పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు, ప్రజావాణి దరఖాస్తులను ఆరోహణ క్రమంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని హాస్టళ్లలో ఏర్పాటు ఆర్ఓ ప్లాంట్ల వివరాలు, విద్యార్థుల సంఖ్య, గతంలో ప్లాంట్లను మరమ్మతు చేసిన ఏజెన్సీల వివరాలతో గూగుల్ షీట్లో నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెడ్ క్రాస్లో సభ్యత్వం తీసుకోవాలి. సమాజ సేవ, ఆపదలో ఉన్న వారికి సాయం అందించేందుకు రెడ్ క్రాస్లో సభ్యత్వం తీసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే మన జిల్లా సభ్యత్వ నమోదులో ముందు ఉండేలా ఉద్యోగులు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. వలస బాధుల ఓట్లను తొలగించి అర్హులైన స్థానికుల ఓట్లు తొలగించకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవగాహన సదస్సు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, జిల్లా పరిషత్ తొలి మాజీ చైర్పర్సన్ దావా వసంత సురేష్, వైస్ చైర్మన్ హరిచరణ్ రావు పాల్గొని 2 చోట్ల ఓటు ఉంటే ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల ఓట్లను తొలగించాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరికతో కార్యకర్తలు జోష్ వచ్చిందన్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం జగిత్యాల మార్క్ చూపెట్టాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కు కోసం ప్రస్తుత సార్పై దృష్టి పెట్టాలని కోరారు. సార్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలని ఎన్నికల కమిషన్ సూచించిందన్నారు. దొంగ ఓట్లు తొలగించేలా సార్లో బాధ్యతగా వ్యవహరించాలని, ఓట్ల తొలగింపులో అవకతవకలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హులను మాత్రమే ఓటర్ జాబితాలో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి సహకారంతో పార్టీ సభ్యత్వం రికార్డు స్థాయిలో చేయాలని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అనేది ఒకటే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలన్నారు. ఈ ఆయన అయితే కౌన్సిల్ అనుకుంటే వాళ్ళకి అప్పుకున్న మిగతా సంగతి అట్లే ఉన్న మేము ఏమని ఎట్లా అని చెప్పినాం. మాకు ఆ దినం ఇంత కండువా కప్పించి మాకు బొట్టు పెట్టేస్తే ఇంత బొట్టు పెట్టిస్తే కథ మేము కట్టుబడిపోతారు అన్నట్టు వాళ్ళు. మా వాళ్ళు అందరూ కట్టుబడతారు. మాకు కూడా కొద్దిగా వాళ్ళ మీద పట్టు వస్తుంది మందలిస్తానికి. దయచేసి ఆ దిశగా మాకు అవకాశం కల్పించాలని చెప్పని నేను మిత్రుడు విద్యాసాగరరావు గారిని ప్రత్యేకంగా కోరుతూ ఈ సమావేశం ఇంత సక్సెస్ చేసినందుకు అందరినీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. నేను ముఖ్యంగా జగిత్యాల మున్సిపాలిటీ చెందినటువంటి కౌన్సిలర్స్ అందరినీ కూడా ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. ఎందుకంటే నాకు అవగాహన ఉన్నది బాబా, టౌన్ మీద అవగాహన ఉన్నది, సమస్యల పట్ల కూడా నాకు అవగాహన ఉంది. మీరు నా యొక్క సలహా. కరీంనగర్ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని మేయర్ కులగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ 46వ డివిజన్ రామ్నగర్లో మున్సిపల్ సాధారణ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కులగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, 46వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్, మున్సిపల్ అధికారులు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేటలో ఏకలవ్య మోడల్ స్కూల్ను ఆకస్మికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ తనిఖీ చేశారు.
ఎల్లారెడ్డిపేట మండలం దూమల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూలును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ తరగతి జరుగుతుండగా విద్యార్థులతో కలిసి బెంచ్పై కూర్చొని పాఠ్యాంశాన్ని విన్న కలెక్టర్ తరగతి అనంతరం విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి అభ్యాస స్థాయిని పరిశీలించిన కలెక్టర్ అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి పాఠశాలలో మెను ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులకు సూచించారు కలెక్టర్. మనిషిని శారీరకంగా మానసికంగా దృఢంగా మలచడమే కాకుండా క్రమశిక్షణతో కూడిన జీవనానికి బాటలు వేస్తాయని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 40వ ఒలింపిక్ డే రన్ 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒలింపిక్ క్రీడలు ప్రబోధించే ఐక్యత, శాంతి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. నేటి యువత చదువుతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొని తమ ప్రతిభతో రాష్ట్ర, దేశ కీర్తిని దశ దిశల చాటాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా జిల్లా ఒలింపిక్ సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. అనంతరం జెండా ఊపి ఒలింపిక్ డే రన్ను ప్రారంభించిన మహేష్ కుమార్ గౌడ్ క్రీడాకారులతో కలిసి కొంత దూరం పరుగు తీసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి, ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, నాయకులు ఆకుల లలిత, కేశవేణు, చంద్రశేఖర్ గౌడ్, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, క్రీడాకారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం బాగాలేనప్పుడు మనసాన పడితే ఎవరు చూసేవారు కూడా రారు. అందుకే ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆరోగ్యం కాపాడుకున్న దశగా అది గుర్తు చేయడానికి ఒలింపిక్ రన్ చేస్తాం మనం. కాబట్టి వాళ్ళ పాల్గొన్న మీ అందరి శుభాభినందనలు. నిజామాబాద్ జిల్లా క్రీడా జిల్లా. ఒలింపిక్ రన్లో మొదటగా పాల్గొని ఒలింపిక్ వరకు పోయిన క్రీడాకారుని నిఖత్ జరీన్, ఇక్కడ వారి తండ్రి గారు నా క్లాస్మేట్ కూర్చో ఉన్నాడు. ఆ తర్వాత ఎండల సౌందర్య, మలోవత్, పూర్ణ, బాక్సింగ్లో ముసాబుద్దీన్, ఇట్లా రకరకాల క్రీడాకారులు నిజామాబాద్ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పోయినారు. నిఖత్ జరీన్ బాక్సింగ్ పోటీలో పాల్గొంటే నేను స్వయంగా ప్యారిస్ వెళ్ళి ఆవిడ ఫైట్ను చూశాను. సో తెలంగాణలో నిజామాబాద్ జిల్లా క్రీడలకి ఇప్పుడు కాదు, 40 ఏళ్ల క్రితం నిజామాబాద్ కబడ్డీ టీం అంటే రాష్ట్రంలో కాదు దేశంలోనే పేరుగాంచిన టీం. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ ఎస్ఐఆర్ మీద చాలా అనుమానాలున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లో కర్ణాటక ఓటర్లు ఉన్నారంటూ సాక్ష్యాలతో సహా మీడియా ముందుంచారు. ఇతర దేశాల వాళ్లకు మన దేశంలో ఓట్లు ఉండద్దనడం సరే, కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఒక్కొక్కరు 2-3 స్టేట్లలో ఓటు వేయవచ్చా అని ప్రశ్నించారు. ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్ల ఏర్వేతకు ఈసీ వద్ద ఉన్న మెకానిజం ఏంటో చెప్పాలన్నారు. ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లను నియంత్రించకపోతే ఎస్ఐఆర్తో ప్రయోజనం లేదన్నారు. అసలు ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రయోజనం ఉండాలంటే ప్రధానంగా ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లను తొలగించాలని కవిత అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మన దేశంలో ఇతర దేశస్తులకు ఓట్లు ఉండవద్దని చెప్తున్నారని, దాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. కానీ ఒక వ్యక్తికి 2-3 రాష్ట్రాల్లో ఓటు ఉండవచ్చా అని ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్కు 2-3 స్టేట్లలో ఓటు హక్కు ఉంటే వాటిని తొలగించేందుకు 7 ఏళ్లు పట్టిందని గుర్తు చేశారు. అసలు ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లు తొలగించేందుకు ఈసీ వద్ద ఉన్న మెకానిజం ఏంటని కవిత ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల ఓట్లను తొలగించకపోతే ఇతర దేశస్తులు ఒక రాష్ట్రంలో ఎస్ఐఆర్ జరుగుతుంటే మరో రాష్ట్రంలో వాళ్ళ ఓట్లను నమోదు చేసుకోరా అని కవిత ప్రశ్నించారు. ఎస్ఐఆర్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కావాలని కవిత అన్నారు. ఎస్ఐఆర్ కోసం సాధారణంగా ఈ ఏడాది జనవరి 1 నుంచి రిఫరెన్స్ పాయింట్ తీసుకోవాల్సి ఉండగా ఈసీ మాత్రం గతేడాది జనవరి 1 నుంచి రిఫరెన్స్ పాయింట్ తీసుకుందని అన్నారు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 8 ఎస్ఐఆర్లు జరిగినాయి. కానీ ఎస్ఎస్ఆర్ అనేది ఒకటి జరుగుతుంది. ఎస్ఎస్ఆర్ అంటే స్పెషల్ సమ్మరీ రివిజన్. ఈ ఎస్ఎస్ఆర్ అనేది మాత్రం ప్రతి సంవత్సరం జరుగుతుంది, జరగాలి కూడా. అంటే రెగ్యులర్గా ఓట్లు అప్డేట్ చేసుకునేటోళ్ళు, డిలీట్ చేసుకునేటోళ్ళు, లేకపోతే షిఫ్ట్ అయ్యేటోళ్ళు, ఇట్లాంటి నార్మల్గా జరిగేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ అప్డేట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఎస్ఎస్ఆర్ అనేటటువంటిది ఒకటి ఇస్తుంది. క్యాజువల్గా నార్మల్ కోర్స్లో జనవరి 1 అనేటటువంటిది ఈ ఎస్ఎస్ఆర్కి బిగినింగ్ డేట్గా మనం కన్సిడర్ చేస్తాం. అదర్ డేట్స్ ఇచ్చినప్పటికి కూడా బిగినింగ్ డేట్గా జనవరి 1ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం ఏదైతే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని భారత ఎన్నికల సంఘం మరి చేపట్టిందో దానికి ప్రామాణికంగా
2025 జనవరి 1 రోజు ఇచ్చినటువంటి ఎస్ఎస్ఆర్ని మాజీ పీసీసీ చీఫ్ దివంగత ధర్మపురి శ్రీనివాస్ ద్వితీయ వర్ధంతిని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ రెండో వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కంటేశ్వర బైపాస్ చౌరస్తాలో ఉన్న డిఎస్ విగ్రహానికి ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి, వివిధ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు కలిసి డిఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ తీసుకురావడంలో దాంతోపాటు జిల్లా అభివృద్ధిలో అన్నింటా కూడా వారి మార్క్ కనబడింది. ఈ జిల్లా అభివృద్ధికి, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తోడ్పడినటువంటి మహానాయకుడు వారు. మా అందరితో గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారితో, భూపత్ రెడ్డి గారితో పాటు మా అందరితో కూడా సన్నిహితంగా ఉండి పోవాల్సిన టైం కన్నా ముందే వారు భగవంతుడి దగ్గరికి వెళ్ళినారు. వారిని వల్ల స్మరించుకుంటూ వారి ఆత్మకి భగవంతుడు శాంతి కలగాలని కోరుకుంటాం. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి గ్రామంలో విషాదం అలుముకుంది. నూకపల్లికి చెందిన ఓలపు నాగరాజు భార్య లక్ష్మికి ఉరివేసి హత్య చేసి అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ కుటుంబ కలహాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. సంతానం లేని దంపతులు 5 ఏళ్ల బాలుడిని దత్తత తీసుకున్నారు. మద్యానికి బానిసైన నాగరాజు భార్యతో గొడవ పడేవాడని స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ కన్నుల పండగలా నిర్వహించారు. 42వ గిరి ప్రదక్షిణలో 25,000 మంది భక్తులు పాల్గొన్నారు. పూజ్య గురువులు సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో మొక్కను నాటి సీడ్ బాల్స్ విత్తన బంతులు విసిరి పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ, ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజన్ 9 సభ్యులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అవగాహన కల్పించారు. సీడ్ బాల్స్ విసిరి భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని ప్రకృతి అందించాలంటే ప్రతి ఒక్కరు కనీసం ఒక మొక్కను నాటి దానిని పరిరక్షించాలని సురేష్ ఆత్మారాం మహారాజ్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాసరెడ్డి, వుడ్కూరి సంస్థ సభ్యులు ఇంజగిరి శ్రీనివాస్, పాక శ్రీనివాస్, గౌతమ్ విశిష్ట, చెన్న దేవేందర్, కొండూరి సురేష్ పాల్గొన్నారు. ఇలాంటి పని మనందరం కలిసి చేస్తే మీ వచ్చే తరాన్ని మీరు సెక్యూర్ చేసినట్టు. మీరు వాడే ఆక్సిజన్ మీ జీవితకాలంలో దాదాపు 700 చెట్లు ఇచ్చే ఆక్సిజన్తో సమానమంట. 700 చెట్లు. మనం ఒక్క చెట్టు కూడా పెట్టకపోతే ఎట్లా అండి? ఎంత పాపం తెలుసా అది? దయచేసి భక్తులారా, వచ్చే పూర్ణమికి మీరందరూ కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, కావాలంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక ప్రత్యేక క్యాంపెయిన్ నడిపే అవకాశం తీసుకుందాం. శ్రీనివాసుల సేవా సంస్థ ద్వారా ప్రతి గ్రామంలో ఒక ఫ్లెక్సీ పెడదాం. పట్టణాల్లో 4-5 ఫ్లెక్సీలు పెడదాం. సీడ్ బాల్స్ తయారు చేసి వాళ్ళు మాకు అందిస్తే మేము ఇక్కడ చుట్టుపక్కల అడవుల్లో, ఇక్కడే కాదు ఇంకా ఎక్కడైనా వెళ్తాం. ఆసిఫాబాద్ అడవులు ఉన్నాయి, మన కొమరంభీం జిల్లాలో. కరీంనగర్లో తక్కువ అడవులు ఉన్నాయంట, అది కూడా మనకు వీడియో వచ్చింది. కాబట్టి మనం మేలుకుందాం. ఇంకో మంచి మాట చెప్పనా, నిన్న దాకా ఈ ఏరియాలో వర్షాలు లేవు, నిన్న రాత్రి అద్భుతంగా వర్షం పడ్డది. భగవంతుడు ఎంత అద్భుతంగా అనుగ్రహిస్తున్నాడు అంటే, ఈ సీడ్ బాల్స్కి కావాల్సిన ఆ యొక్క పచ్చదనం అంటాం కదా, అది భగవంతుడు తనకు తానుగా కల్పించుకున్నాడు. ఇది అనుగ్రహం అంటే. ఇంతకన్నా భగవంతుడు నేనున్నాను రా నిరూపితం ఏం కావాలి మీకు చెప్పండి? మమ్మల్ని వేలు పెట్టి నడిపిస్తున్నాడు ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్. సీఎం రేవంత్ రెడ్డి పచ్చి మోసగాడని కుతుబ్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి ఆరోపించారు. వెంటనే మేడ్చల్ మెట్రో లైన్ను పూర్తి చేయాలని మెట్రో సాధన సమితి అధ్యక్షులు సంపత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే వివేకానందరెడ్డితో కలిసి కమిటీ వ్యవస్థాపక కమిటీ సభ్యులు సంపత్ రెడ్డి మీడియా సమావేశంను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానందరెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఇప్పుడు సీఎంగా 3 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇదే ప్రాంతాన్ని నుంచి ఎంపీ ఎన్నికైనటువంటి మీరు ఈ ప్రజలకి చేసింది ఏమి లేదు, చేసేది ఏం లేదు, చెప్పేది ఏం లేదు, వారికి చేసేది ఏం లేదు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను పార్లమెంట్ పంపించి ఆదుకున్న ప్రజల యొక్క ప్రాంతం అంతా కూడా ఈ ప్రజలను మోసం చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటూ,
ఈ యొక్క మెట్రో సాధించే వరకు కూడా తప్పకుండా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఆందోళన తప్పవని చెప్పేసి కూడా నేను సందర్భంగా హెచ్చరిస్తాను. మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున చాలా డే 1 నుంచి కూడా దీనిపైన సమగ్రంగా మరి అవగాహనతోని మరి పదే పదే దీనిపైన పర్యవేక్షించుకుంటూ పనులు ముందుకు సాగాలని చెప్పి పోరాటం చేస్తా ఉన్నారు. మేడ్చల్ మెట్రో సాధన సమితి వ్యవస్థాపక ఉద్యమకారులు సంపత్ రెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ మెట్రో లైన్ కోసం ఉత్తర తెలంగాణకు చెందిన 10 లక్షల మంది మేడ్చల్ కొంపల్లి ప్రాంతాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని దశాబ్ద కాలాలుగా నివసిస్తున్నారన్నారు. ఇప్పుడు నార్త్ హైదరాబాద్ జనాభా 35 లక్షలు దాటిందని, దీంతో ప్రధానంగా రవాణా వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఈ ప్రాంతం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెట్రో సాధన సమితికి సంఘీభావం తెలియజేసిన రాజకీయాలకు అతీతంగా ప్రతి పార్టీకి ప్రతి వ్యక్తికి మా యొక్క ధన్యవాదాలు. గత 3 సంవత్సరాలుగా మేడ్చల్ మెట్రో సాధన సమితి తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మన ఉత్తర నగరానికి, మన నార్త్ హైదరాబాద్కు మెట్రో సౌకర్యం కోసము తీవ్రంగా ఉద్యమం చేస్తుంది. గత సంవత్సర కాలంగా చేసిన ఉద్యమ ఫలితంగా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరీ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా మంజూరీ ఈరోజు రేపు అని మేము అన్ని పార్టీల నాయకులను కలిసాము. గట్టిగా మన 35 లక్షల జనాభా గల నార్త్ హైదరాబాద్కు తీవ్ర అన్యాయం జరుగుతుంది, తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా రవాణాను మెరుగుపరచాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి డిమాండ్ చేస్తుంది. రాజకీయాలు పక్కన పెట్టి హైదరాబాద్ను అభివృద్ధి చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సంపత్ రెడ్డి పిలుపునిచ్చారు. దేవుడు వరం ఇచ్చినా పూజారి కనికరించడం లేదన్న చందంగా మెట్రో సాధన తయారైందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాజెక్ట్ మాకు వచ్చినందుకు ఆనందంగా ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో చెప్పుకున్నా కూడా మళ్ళీ ఏదో కొర్రీలు పెట్టేసి మళ్ళీ కాలక్షేపానికి కమిటీలు తెచ్చి మళ్ళీ మొదటికి తీసుకొచ్చారు. ప్రజా సంఘాలు అందరి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్లాంటి కాలక్షేపం కమిటీలు అన్ని రద్దు చేసి వెంటనే టెండర్స్ కాల్ఫార్ చేసి మా నార్త్ హైదరాబాద్కు మెట్రో సౌకర్యం కల్పించాలని మా మేడ్చల్ మెట్రో సాధన సమితి ద్వారా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇదే కమిటీలు అనుకుంటూ మళ్ళీ చేస్తుంటే మాత్రం మేము గట్టిగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఇంకో ప్రజా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. మన స్టేట్ గవర్నమెంట్ ద్వారానే మేము వేలాది మంది ప్రాణత్యాగం సాధించుకున్న రాష్ట్రము ఈ మహానగరం మా అందరికీ చాలా ప్రాణప్రదాయమైంది. దీనికోసం మేమందరం మరో పోరాటానికి సిద్ధము. ఇంకా ఈ సమావేశంలో మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యూరియా కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా యాప్ రద్దు చేసి పాత పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. యాప్ ద్వారా కాకుండా నేరుగా యూరియా ఇవ్వాలని కోరారు. యాప్ విధానం వల్ల రైతులకు ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. సకాలంలో యూరియా అందడం లేదని నిరసనతో ఆవేదన వ్యక్తం చేశారు. పాత విధానంలోనే యూరియా పంపించాలని విజ్ఞప్తి చేశారు. తగినంత యూరియా నిల్వలు ఉంచాలని కోరారు. లేనిచో ఆందోళన ఉధృతం చేయక తప్పదని హెచ్చరించారు. నూతనంగా ఎన్నికైనటువంటి రైతు సంఘం కమిటీ మరియు అధ్యక్షుడి ఆధ్వర్యంలో మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నాగాది నిరసన తెలియజేయడం జరుగుతుంది. యూరియా గురించి యూరియా ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ మా రైతు సంఘం యొక్క డిమాండ్ ఏంటంటే యూరియా యాప్ను తొలగించాలి. సెకండ్ ఆప్షన్ తొలగించి ఇంతకుముందు మన పాత పద్ధతి ప్రకారం యూరియా పంపిణీ చేయాలి. ఒకవేళ సాధ్యం కానిచో ఓటీపీ అనేది తీసేసి మన ఇంట్లో మహిళలు అనేటోళ్ళు గ్యాస్ బుక్ చేసుకుంటారు ఈజీగా. ఆ రకంగా రైతుకు ఆ సౌకర్యం కల్పించాలి. ఇంకొకటి ఏంటంటే ఈ రైతు యూరియా యాప్ వల్ల ఈ రైతులు అంటేనే 50% చదువుకోని వాళ్ళు ఉంటారు, కొందరు పెద్ద మనుషులు ఉంటారు. వాళ్ళ పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, వాళ్ళకి మొబైల్ నెంబర్ తెలియదు, వాళ్ళకి అసలు పెద్ద ఫోన్లే ఉండవు. 60-70% తల్లిదండ్రుల పేరు మీద ఉంటుంది భూమి, కొడుకుల పేరు మీద ఉంటుంది. కొడుకులు చదువుకున్నా కానీ వాళ్ళు అందుబాటులో ఉండలేరు. వాళ్ళ తల్లిదండ్రులు టైంకు బుక్ చేసుకోలేక ఇబ్బంది పడి పంట నష్టం జరుగుతుంది. పోయిన సంవత్సరం సగం పంట వచ్చింది యూరియా టైంకు అందుబాటులో లేక. దయచేసి మేము కొత్తపల్లి రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిరసన చేస్తున్నాం. మా యొక్క డిమాండ్ ఏంటంటే యూరియా యాప్ను తొలగించాలి. మాకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కోరేది ఏంటంటే యూరియా యాప్ను తొలగించి ఇంతకుముందు ఎలా యూరియా పంపిణీ చేసిరో అలా పంపిణీ చేయాలని మా కొత్తపల్లి రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా మంతానేలో ఏరువాక పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంతానిలో మహిళలు జ్యేష్ఠ పౌర్ణమి పురస్కరించుకొని సౌభాగ్య ప్రదాయిని వట సావిత్రి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. సావిత్రీదేవి తన ప్రతివత్య శక్తితో సత్యవంతుర్ని యమధర్మరాజు నుంచి తిరిగి పొందిన పవిత్రమైన రోజున వట సావిత్రి వ్రతం ఆచరించడం ఆచారంగా ఆనాదిగా వస్తుంది. వట వృక్షాలు, మర్రి చెట్ల వద్ద గణపతి, గౌరీ పూజలు చేసి వృక్షానికి పవిత్ర దారం చుట్టారు. అర్చకుల వేద మంత్రాల మధ్య వట సావిత్రి వ్రత కథను విని నైవేద్యాలను, మంగళ హారతులను సమర్పించారు. వట వృక్షానికి పూజ చేయడం త్రిమూర్తులను పూజించిన ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ వ్రతం వలన భర్తకు దీర్ఘాయుషు, అఖండ సౌభాగ్యం, సంతాన శ్రేయస్సు, కుటుంబ ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అనంతరం అర్చకునికి వాయనాలు ఇచ్చి సత్కరించారు. మహిళలు ఒకరికొకరు పసుపు కుంకుమలను, తాంబూలాలను అందజేసుకున్నారు. ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा महाबलाय नमः महिमाय नमः महाकोटिय नमः महात्रिकाय नमः मांगल्याय नमः माहेश्वराय नमः मणिये नमः गुणशेखराय नमः श्रीकार्तिकेय नमः. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోన్ పోగొట్టుకున్న ఇద్దరికి సిఐ నిరంజన్ రెడ్డి సెల్ ఫోన్ అందజేశారు. బుధవారంపేట గ్రామానికి చెందిన శ్రీశైలం, ఇరుకుల గ్రామానికి చెందిన ఏగుర్ల స్వామి తీగలగుట్టపల్లిలోని రైల్వే స్టేషన్ వద్ద సెల్ ఫోన్ పోగొట్టుకునగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సిఐఆర్ టెక్నాలజీ సాయంతో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను ట్రేస్ చేసి మంచిర్యాల మరియు జగిత్యాలలో పట్టుకోవడం జరిగిందని తెలిపారు. అట్టి ఫోన్ల యజమానులకు అప్పగించామని తెలిపారు. కొన్ని మండలాల వార్తలు. భారీ సంఖ్యలో విద్యార్థులు, నాయకులు ర్యాలీగా ఉన్నత విద్యామండలి కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్న ఏఐఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కాసిరెడ్డి మణికంఠారెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల దోపిడీ విచ్చలవిడిగా కొనసాగుతుందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే బి కేటగిరీ సీట్లను పారదర్శకంగా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాలని, యాజమాన్యాలు ఇష్టరాజ్యానికి అడ్డుకట్ట వేయాలని కోరారు. విద్యా హక్కును వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా డొనేషన్ల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి టాప్ 10 కళాశాలపై ఏసీబీ ఐటీలు దాడులు చేస్తే ఇలా అక్రమ సొమ్మును మొత్తం దక్కించే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఉన్నత విద్యామండలి అధికారులు, ఫీజు రెగ్యులేషన్ కమిటీ అధికారులు కళాశాలపై ఏసీబీ ఐటీ దాడులు నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కళాశాలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదని చెప్పి ఇలా సాగు చూపుతూ ఇలా విద్యార్థుల దగ్గర ₹1,00,000 దోపిడి రేవంత్ రెడ్డి గారు అడ్డుకోవాలి. లేకపోతే ఇలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల చేస్తున్న దోపిడికి రేవంత్ రెడ్డికి, ఉన్నత విద్యామండలి చైర్మన్ కు, ఫీజు రెగ్యులేషన్ కమిటీ చైర్మన్ కు అందులో సంబంధం ఉందని భావిస్తా ఉన్నాం. వెంటనే యాజమాన్య కోట సీట్లను బీకేడీ భర్తీ అయిపోతే, డొనేషన్లు అడ్డుకోకపోతే. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఆదర్శ నియోజకవర్గంగా హుస్నాబాద్ను తీర్చిదిద్దుతాం. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. చిగురుమామిడి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం. %100 పల్స్ పోలియో పూర్తి చేయాలి. 2 రోజుల్లో లక్ష్యం చేరుకోవాలి. సంబంధిత అధికారులకు కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా. ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ. వరంగల్లో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. బీజేపీ సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపల్లిలో యూరియా కోసం రైతులు ఆందోళన. యాప్ వద్దు, పాత పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్. కొండగట్టులో ఘనంగా గిరి ప్రదక్షిణ. మొక్కలు నాటి సీడ్ బాల్స్ విసిరే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.